హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఎప్పుడైనా కర్ణాటకలో దొన్నె బిర్యానీ టేస్ట్ చేశారా అనేది కమెంట్ చేయండి. ఇప్పటి వరకు టేస్ట్ చేయకపోతే నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. ఇంట్లోనే చాలా రుచిగా వస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇలాచి, 4 నుంచి 5 లవంగాలు, 3 పట్టా ముక్కలు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి అరోమా వస్తుంది కదండి. ఇప్పుడు 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గి ట్రాన్స్పరెంట్ అయిపోయే వరకు ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర యాడ్ చేసుకునేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి. నార్మల్ బిర్యానీకి దొన్నె బిర్యానీకి ఇప్పుడు మనం చేస్తున్న గ్రీన్ పేస్టే చాలా ఇంపార్టెంట్ అండి. మిగతా ప్రాసెస్ అంతా సిమిలర్గానే ఉంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయండి. ఇవి చల్లారాక పేస్ట్ పట్టేసుకోవాలి. అవి చల్లారేలోపు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందైతే కడాయి పెట్టేసుకుని దీంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అండ్ 3 టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంట్లో చేసిన గీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పైసెస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయి అరోమా రిలీజ్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకునేసి ఇది కూడా 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసుకొని చికెన్ని బాగా ఈ పేస్ట్లో ఉడికించాలన్నమాట. ఆల్మోస్ట్ 80% చికెన్ అనేది ఇక్కడే ఉడికిపోతుంది. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ చికెన్ పీసెస్లో కూడా బాగా వస్తాయండి. 5 to 6 మినిట్స్ మనం చికెన్ని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలండి. మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకుందాం. చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ లెక్కన మనం వాటర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. దానికి తగినట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ రైస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక 6 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇలా వాటర్ అంతా కూడా అయిపోతుంది కదా, అప్పుడు సిమ్ చేసేసి దమ్ పెట్టేసుకోండి. వెరీ ఫ్లేవర్ఫుల్, చాలా అథెంటిక్ కర్ణాటక దొన్నె బిర్యానీ రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్ దొన్నె బిర్యానీని ఇంట్లో ఇంత ఈజీగా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు కూడా ఈ సండే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి.